నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. మనతో పాటు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, తాడేపల్లి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇంకా ఎన్నికలు అనేవి కేవలం ఇంకా 2 నెలలు మాత్రమే సమయం ఉంది. సో ఇక్కడ ఎలా జరుగుతుంది, వైసీపీ నిలబడే అవకాశం ఉందంటారా లేదంటారా? మీరు చెప్పండి మీ మాటలు. ముందుగా శ్రీ మీడియా వారికి నమస్కారాలు. వైసీపీ తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గం అంటే వైసీపీ అడ్డా, జగనన్న అడ్డా. ఇది ఒక మాటలో చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్కి కానీ అనమాట మంగళగిరి నియోజకవర్గం అంటే. అంత అసలు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు మూసుకొని ఉండొచ్చు ఇంట్లో, అంత వైసీపీ గడ్డ అనమాట ఇది. సార్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ కట్ట ఒకటి ఆయన వేసుకొని సెక్రటేరియట్కి వెళ్ళటాక ఆ రోడ్డు ఒకటి వేసుకున్నారు తప్ప ఆ రాజధాని నిర్మాణం కానీ అసలు ఏమైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ అయిందనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు వాళ్ళ ఇంట్లో లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదనే మగవాడు ఎవరైనా ఉన్నారా చూపించండి. నిజంగా మగవాడు అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఓటు వేసే హక్కు అతనికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా లేదు. ఎందుకంటే చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తారు ఆయన, నాకు ఓటేయాలంటే నీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దనే మగవాడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్తున్నాను. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ అని చెప్పేసి మీరు అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పరదాలు కట్టుకొని బయటికి రావాల్సిన అవసరం ఏముంది? అంత ప్రజల్లో తిరిగే లీడర్ అయితే ఇంత భయపడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు, మీరేమంటారు? నిన్న రాప్తోళ్ళలో సిద్ధం సభ జరిగిందండి. దగ్గర 250 పైచిలకు ఎకరాల్లో సిద్ధం సభ పెట్టారు. పరదాలు కట్టుకొని తిరిగారా, ఓపెన్గా ప్రజల్లోకి వెళ్ళాడా? ఇప్పుడు ఆ మాట అనే ముందు ప్రతిపక్షాల వాళ్ళకి సిగ్గుండాల. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తిరుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఆయన విజన్ ఏంటి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు ఏంటనేది కనీసం అవగాహన లేకపోతే నీవు చేతగాక నువ్వు వీడితో రకరకాల పొత్తులు పెట్టుకుంటూ నువ్వు చేతకంత దమ్మలాగా ఆల్తో వెళ్తా పోతూ మొన్న ఢిల్లీకి వెళ్ళావు, బీజేపీతో పోతున్నావు. కనీసం వాళ్ళు ఏమైనా క్లియరెన్స్ ఇచ్చారా? కనీసం పవన్ కళ్యాణ్తో పోతున్నావు, వాళ్ళు టికెట్లు అనౌన్స్మెంట్ చేయట్లా. ఎందుకు పొత్తు కలుపుకున్నాను కక్కలేక మింగలేక పవన్ కళ్యాణ్ చచ్చిపోతున్నాడు అసలు. అదండి, పరదాలు కట్టుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు లేరు. సింహం సింగిల్గానే వచ్చింది, పొత్తులు కాదు. అంతకుముందు 2019లో కానీ 2014లో కానీ ప్రతి ఒక్కసారికి కూడా సింహం సింగిల్గా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తా అంటున్నారు తప్ప ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోనని స్పష్టంగా ఆయన చెప్తున్నారు. సార్, ఇప్పుడు ఎన్నికల ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ముందు కూడా ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో తిరిగారు. ఎన్నికలు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రచ్చబండ అని ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల్లో ఉన్నారు ఆయనే. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రజలు మమేకమై లేరు, ఆయన భయపడ్డారు, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎక్కడ లేవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంచుమించు 2.5 సంవత్సరాలు కరోనాతో చాలా ఇబ్బంది పడ్డారు. కరోనా టైంలో ఏ రాజకీయ నాయకుని బయటకు వచ్చారా? పోనీ మన ఇంట్లో సభ్యులైనా బయటకు వచ్చారా? పోనీ ప్రతిపక్షంలో ఉన్నాడు ఎవడైనా వచ్చాడా బయటికి? వచ్చేదని చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నా సరే మన స్టేట్ వైడ్ కానీ లేకపోతే ఇండియా వైడ్ కానీ ఏపీ వచ్చేటప్పటికి నెంబర్ 1 పరిస్థితిలో మన కరోనా టైంలో ఎలా చేశారో, పరిపాలన చేశారని ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. నేషనల్ మీడియాలో కూడా అమెరికాలో కూడా దానికి తగ్గట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాలను ఈ బ్లీచింగ్ అని ఆ మాట అంటే ఎగతాళి చేశారు. కానీ తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళు అదే వాడారు. ప్రతిపక్షాలు అనే ముందు సిగ్గు శరం 2 ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుకుంటూ నా పైన జరిగిన అత్యాచారాన్ని కూడా దాన్ని ఒక ఎగతాళిగా మాట్లాడడం జరిగింది, కోడికత్త అని చెప్పేసి అనడం జరిగింది అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? కోడికత్త సీన్కి బెయిల్ ఇచ్చారు కదండి. బెయిల్ ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ న్యాయ నియమాలు అనేది కోర్టు నిర్ణయించింది. అది దాంట్లో ఎవరి ప్రయోగం ఉంది? ఇప్పుడు ఆయన కోడికత్త సీన్ అనే అతను చక్కగా బయటకు వచ్చాడు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో చక్కగా ఉంటున్నాడు. అందులో వేరేదేం లేదు. ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షాలు రకరకాలుగా ఒత్తిడి చేశారు. కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇలా అయ్యాడు అదేం చెప్పేసాను అన్నాడు. మరి అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు నువ్వు నక్సలతో మేము బాంబులు పేల్పించుకున్నావు, అది నిజమేనా? అది నిజమే చెప్పండి, ఇది కూడా నిజమే అని చెప్తాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి సభలో చెప్పుకుంటూ రావడం జరిగింది. 175కి 175 అని మరి ముక్తఖండంతో అంటున్నారు. సో ఇక్కడ అదే రీతిలో ప్రతిపక్షాలు కూడా కౌంటర్గా సో 175 కాదు నీకు 23 స్థానాలు కూడా రావు ఈసారి, నువ్వు చేసుకున్న దోపిడీ అలాంటిది అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి దెబ్బకే 23 వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా 12 కంటే ఎక్కువ కూడా రావు నాకు తెలిసి. ఎందుకంటే
జగన్ గారు ఎలా ఉన్నారు, ఆయన విజన్ ఏంటనేది, ఇంట్లో కూర్చుంటున్నాడు ఏం చేయట్లేదు అనుకుంటున్నాడు, కానీ రాజకీయం చదరంగం ఆడుతున్నాడు జగన్ అన్న. ప్రతిపక్షాల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే జగన్ గారి విజన్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు ఏంటనేది వాళ్ళకి మైండ్ పనిచేయక రకరకాల ఇబ్బందులు పడుతూ ఆయన్ని ఏదో రకంగా చూపించాలని చెప్పేసి తప్పుడు రకంగా చూపించాలని ప్రజల్లోకి ఎలక్షన్లకు ప్రతిపక్షాలు వెళ్తే ఆడవాళ్ళే చెప్పు తీసుకొని అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయవద్దు అనే హక్కు ప్రతిపక్షం వాళ్ళకి ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత లబ్ధి పొందారు, మగవాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ప్రతి ఒక్క కార్మికులు ఎంత లబ్ధి పొందారు అనేది వాళ్ళ మనసాక్షికి తెలుసు. నేను చెప్తున్నా కదండి, నీ కుటుంబంలో నా ద్వారా లబ్ధి పొందానంటేనే ఓటేయి, లేకపోతే వద్దనే చెప్పే మొగోడు ఎవడున్నా చెప్పండి. అసలు ఎవడన్నా అంటున్నారా? పోనీ ప్రతిపక్షాలు ఎవడన్నా ఉన్నారా? ఎవ్వడూ లేడు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని బద్దకస్తుల్ని చేస్తుందని చెప్పేసి కొంత వర్గం అనేది జరిగింది. దీనిపై మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజల్లో బద్ధకం చేస్తున్నాడు. రేపు మేనిఫెస్టోలో జగన్ కంటే ఎక్కువ ఇస్తానని అంటే నువ్వు అంతగా డబుల్ సోమరిపోతులు చేయాలనేగా. మరి జగన్ గారు ఇవ్వటం వల్ల వాళ్ళు సోమరిపోతులు అయ్యారు అన్నారు. రేపు మేనిఫెస్టోలో జగన్ గారి కంటే ఎక్కువ నేను ఇస్తాను అని చేతగాని మాటలు ఎందుకు ఆ మాటలు మాట్లాడటం? మరి అనకూడదు కదా. నిజంగా నువ్వు మరి సరే జగన్ గారు అంటే సోమరిపోతు చేశారు, రేపు మేనిఫెస్టోలో నేను జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు నేను పెడతానని ఎందుకు చేతగాని మాటలు అంటాం? అంటే జగన్ గారు చేసే దాంట్లో న్యాయం ఉందని తెలుసు కాబట్టి మీరు కూడా దానికి భయపడి మళ్ళీ మేము కూడా చేస్తామని చెప్పుకొస్తున్నారు వాళ్ళు. సో మొత్తానికి మీ అభిప్రాయం ఎలా ఉంది సార్? ఈసారి ఎన్నికలలో హోరాహోరీగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కాదండి, టోటల్గా ఏపీలో 175 మా టార్గెట్ అండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఇప్పుడు కాదండి, ఒక 3-4 టర్మ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడు. ప్రజల్లో గుండెలో నిలిచిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలకి ప్రతి ఒక్క ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు. పేద ప్రజలు కానీ ప్రతి ఒక్క అభిమాని కానీ వాళ్ళ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. నాకు మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వద్దు, నాన్నగారితో పాటు నా ఫోటో కూడా మీ ఇంట్లో ఉండాలనే గోల్తో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజన్ టార్గెట్ పెట్టుకున్నారంటే ఆయన ఎంత మంచి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని మీరు ఆలోచించుకోండి. అంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు ఆయన చనిపోతే ఆయన ఫోటో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలని కోరుకునే మంచి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. నమస్తే అండి. నమస్తే అండి. ఈసారి ఎన్నికలు చాలా హోరీగా రసవత్తరంగా జరుగుతున్నాయి. సో ఈసారి జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందన్న ధీమా ప్రజల్లో ఉందంటారా? తప్పకుండా ఉందండి, ప్రజల్లోనే ఉంది. తప్పకుండా గెలుస్తారు కూడా. ఎందుకంటే ఆయన చేసే మంచి పనులను బట్టి జనాలు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు లక్షలాది, మొన్న మీటింగ్ చూశారు కదా, 10 లక్షల పైన వచ్చారు. ఇంకా చాలా కొంతమంది రోడ్డు మీద ఉండటం అలా ఉన్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా ఆదరిస్తున్నారు. ఇలాంటి మోసపు మాటలు వీళ్ళు చేసే మోసాలన్నీ జనాలకు అందరికీ అర్థమైపోయింది. ఎవరు నమ్మరు తెలుగుదేశం పార్టీని కానీ జనసేన కానీ. సభలకు ఇప్పుడు మన జరిగిన రాష్ట్ర సభ కానీ అంతకుముందు ఏలూరులో కానీ అంతకుముందు ఇంకా వేరే దగ్గర జరిగిన విజయనగరంలో జరిగిందా కానీ ప్రజలకు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేలకు డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చుకుంటున్నారు. స్వచ్ఛందంగా వచ్చింది మాత్రం ఎవరు లేరంటున్నారు. మీరేమంటారు? అవన్నీ ఉట్టి మాటలండి. గిట్టని వాళ్ళు 100 మాటలు చెబుతారు. ప్రతి ఒక్కళ్ళని వచ్చిన వాళ్ళని అడగండి, ఎవరైనా సరే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే కానీ డబ్బులు ఇచ్చి అన్ని లక్షల మందిని తరలిస్తారండి? 10 లక్షల మంది డబ్బులు తీసుకుని వస్తారా? అవన్నీ ఉట్టి మాటలండి. సో ఇక్కడ వైసీపీ క్యాడర్లో మొత్తానికి రౌడీ ముక్కలే ఉన్నారు. అక్కడికి వచ్చిన ఒక రిపోర్టర్ పైన అదే ఒక కెమెరామెన్ పైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నిన్న జరిగిన సభలో. దీన్ని మీరు ఏమంటారు? అవన్నీ తప్పుడండి. వాళ్ళు ఏది మన తెలుగుదేశం వాళ్ళే పంపించారు. తెలుగుదేశం జెండాలు ఇచ్చి ఏదో ఆ సభను ఏదో ఫెయిల్యూర్ చేయాలి, ఏదో వ్యతిరేకత చూపించాలన్న ఉద్దేశంతో వాళ్ళు పంపించారు. అది జనాలు పసిగట్టి ప్రజలే బుద్ధి చెప్పారు తప్ప వేరే ఏం లేదు. ఈసారి జగన్ గారి ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటారు? మీ విశ్వాసం? నాకు తెలిసి 130 అబవ్ అండి. ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా డెఫినెట్గా 130 అబవ్.